బీజేపీ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. చంద్రబాబు నేతృత్వ పార్టీ కూడా ఆయన్ను చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరిని పంపించేయాలి, ఎవరిని చేర్చుకోవాలో చంద్రబాబుకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. అటు తీన్మార్ మల్లన్నకు, ఇటు టీడీపీకి కొన్ని అవసరాలు ఉన్నాయి. మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండలేని పరిస్థితిని ఆయనే కొని తెచ్చుకున్నారు. పిలిచి టికెట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణనలో మోసాలకు పాల్పడ్డారని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి రేవంతే ఆఖరి సీఎం అని ప్రకటించేశారు. మల్లన్న తీరుపై ఆగ్రహం చెందిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దాంతో మల్లన్న వేరు ఆప్షన్స్ వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బలపడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో జనసేన, బీజేపీతో కూటమిగా పోటీ చేస్తే అద్భుతాలు సృష్టించే వీలుందని టీడీపీ నమ్ముతోంది. పైగా ఆ పార్టీకి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సాలిడ్గా కేడర్ ఉంది.